ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబం వరుసగా 6వ ఏడాది ఆస్తులను ప్రకటించింది. మొత్తం ఆస్తులు 75,79,00,000 కాగా అప్పులు 22,41,00,000 ఉన్నట్టు స్పష్టం చేసింది. తమకు బినామీల పేరుతో ఎలాంటి ఆస్తులు లేవని, బురద జల్లడానికే తమపై వైసీపీ ఆరోపణలు చేస్తోందని అన్నారు లోకేష్. టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబం పేరిట ఉన్న ఆస్తులను ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ప్రకటించారు. తమ కుటుంబం ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న ప్రతి ఏడాది ఆస్తులను తప్పకుండా ప్రకటిస్తామన్నారు. చంద్రబాబు కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు పరిశీలిస్తే చంద్రబాబు మొత్తం ఆస్తులు 3,73,00,000. ఆయన సతీమణి భువనేశ్వరి ఆస్తి విలువ 38,66,00,000. చంద్రబాబు కుమారుడు లోకేష్ ఆస్తులు 14,50,00,000 కాగా అతని భార్య బ్రాహ్మణి ఆస్తుల విలువ 5,38,00,000. లోకేష్ కుమారుడు దేవాంష్ పేరిట ఉన్న ఆస్తుల విలువ 11,23,31,000 రూపాయలు. బినామీల పేరుతో తనకు ఆస్తులున్నాయని వైసీపీ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. తాము ప్రకటించిన ఆస్తుల కంటే ఎక్కువ ఉన్నట్లుగా నిరూపిస్తే వారికే ఇచ్చేస్తామని సవాల్ విసిరారు.